ఓం నమ శివాయ. దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు 4వ రోజైనటువంటి కాత్యాయని దేవి అవతారం. నవరాత్రి 4వ రోజు పూజించే దేవి కాత్యాయని. ఆమె శక్తి, ధైర్యం, సౌభాగ్యం, భక్తుల కోరికలను తీర్చేటువంటి తల్లి. ఆమె కథ వినడం ద్వారా మనకు అపారం శక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను వేధించేవాడు. దేవతలందరూ కలిసి పరమశివుడు, బ్రహ్మ, విష్ణువులను ప్రార్థించారు. అప్పుడు త్రిమూర్తులు తమ శక్తిని ఒక్కటిగా చేసి ఒక అద్భుత శక్తిని సృష్టించారు. ఆ శక్తి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించింది. ఆ మహర్షి ఆమెను తన కుమార్తెగా పెంచాడు. అందుకే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయని దేవి పెద్దై సింహంపై సవారీ చేస్తూ మహిషాసురుని యుద్ధానికి వెళ్ళింది. 10 చేతుల్లో శంఖం, చక్రం, ఖడ్గం, గద, కమలం, బాణం, త్రిశూలం వంటివి చేతబట్టి ఘోర యుద్ధం చేసింది. కాత్యాయని దేవి సౌభాగ్యం, ధైర్యం, శక్తి ప్రసాదిస్తుంది. ఆమెను పూజిస్తే కష్టాలు తొలగి వివాహ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఒకనాడు గోపికలు కృష్ణుడిని భర్తగా కోరుకున్నప్పుడు కాత్యాయని వ్రతాన్ని చేశారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వారికి ప్రత్యక్షమై వరమిచ్చాడు. అందుకే ఈ రోజున ఈ పూజను ప్రత్యేకంగా వివాహ కోరికలు తీర్చే రోజుగా కూడా పరిగణిస్తారు. కాత్యాయని దేవి కథ మనకేం చెబుతుందంటే, ధర్మం కోసం పోరాడిన వారిని దేవి ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఈరోజు పూజించి కాత్యాయని దేవి ఆశీర్వాదాన్ని మనమందరం తీసుకుందాం. ధైర్యం, శక్తి, సౌభాగ్యం మన జీవితంలో నింపాలని తల్లి కృపను కోరుకుందాం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని నవరాత్రుల్లోని కథల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.